వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. అగ్రరాజ్యం అమెరికా గర్వకారణంగా భావించే యుద్ధ విమానాలకు దిశానిర్దేశం చేసే ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ E-3 సెంట్రీ అవాక్స్ విమానాన్ని ఇరాన్ నేలమట్టం చేసింది. సౌదీ అరేబియాలోని అత్యంత భద్రత కలిగిన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ల దాడిలో ఈ విధ్వంసం చోటు చేసుకుంది. ఒక యుద్ధంలో ఇటువంటి అత్యాధునిక నిఘా విమానాన్ని అమెరికా కోల్పోవటం చరిత్రలో ఇదే మొదటిసారి. అసలు ఈ విమానం కోల్పోవటం వల్ల అమెరికా యుద్ధ వ్యూహం ఎలా దెబ్బతింటుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా రణక్షేత్రంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగ్గింది. గగనతలంలో వేల కిలోమీటర్ల దూరం వరకు శత్రువుల కదలికలను పసిగట్టే అమెరికా కన్ను ఇప్పుడు మూతపడింది. మార్చి 27వ తేదీన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన మెరుపు దాడిలో సుమారు $300 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో దాదాపు 2,500 కోట్ల రూపాయల విలువైన E-3 సెంట్రీ అవాక్స్ విమానం పూర్తిగా ధ్వంసమైంది. సోషల్ మీడియాలో విడుదలైన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే విమానం వెనుక భాగం రాడర్ అమర్చి ఉన్న డోమ్ పూర్తిగా కాలిపోయి విమానం ఎందుకు పనికి రాకుండా పోయినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడికి ఇరాన్ 6 శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు, ఏకంగా 29 ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లోని అత్యంత భద్రత కలిగిన హంగర్లలో ఉన్న ఈ విమానాన్ని ఇరాన్ క్షిపణులు ఖచ్చితంగా ఛేదించాయి. ఇది కేవలం ఒక విమానం కోల్పోవడం మాత్రమే కాదు, అమెరికా యుద్ధ తంత్రాన్నే మార్చివేసే పరిణామం. ఎందుకంటే అవాక్స్ విమానం గాలిలో ఉంటూ యుద్ధ విమానాలకు క్షిపణి రక్షణ వ్యవస్థలను కమాండర్లా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో అమెరికా గగనతల నిఘా వ్యవస్థకు ఒక పెద్ద రంధ్రం పడినట్లయింది. శత్రువుల క్షిపణులను గుర్తించడంలో అమెరికా ఇప్పుడు ఒక రకంగా గుడ్డిదైపోయిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడిలో అవాక్స్ తో పాటు 2 KC-135 ఫ్యూయల్ ట్యాంకర్లు కూడా దెబ్బతిన్నాయి. 15 మందికి పైగా అమెరికన్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది భారీ విధ్వంసం వెనుక రష్యా హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం దాడికి కొన్ని రోజుల ముందే రష్యా గూఢచారి ఉపగ్రహాలు ఈ ఎయిర్ బేస్ ను 3 సార్లు అత్యంత క్షుణ్ణంగా ఫోటోలు తీశాయి. రష్యా అందించిన ఖచ్చితత్వమైన కోఆర్డినేటర్లతోనే ఇరాన్ ఈ లక్ష్యాన్ని ఛేదించిందని స్పష్టమవుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా ఇప్పటికీ 16 యుద్ధ విమానాలను, 10కి పైగా అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. కానీ ఇప్పుడు 2,500 కోట్ల విలువైన అవాక్స్ విమానం ధ్వంసం కావడం అనేది అమెరికా రక్షణ బడ్జెట్కు, ప్రతిష్టకు జరిగిన అతిపెద్ద నష్టం. అమెరికా తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాన్ని కోల్పోయిన ఈ తరుణంలో పశ్చిమాసియాలో అగ్రరాజ్యం ఆధిపత్యం సవాలుగా మారింది. ట్రంప్ ఇప్పుడు ఈ అంతర్జాతీయ అవమానంపై ఎలా స్పందిస్తారో అన్నది ఉత్కంఠ రేపుతోంది. యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్న వేళ అగ్రరాజ్యం తన తదుపరి అడుగు ఎలా వేస్తుందో చూడాలి.